తమిళనాడులో ఇప్పుడు విజయ్ ఉన్నాడు కదా, సీఎం విజయ్ అనకూడదంట, సీఎం లేదా ముఖ్యమంత్రి అనండి, కానీ ఎక్కడా కూడా విజయ్ అనకండి అని విలేకరులకి సలహాలు చెప్తున్నారు ఇప్పుడు నాయకులు. ఈరోజు సెయింట్ జోసెఫ్ కాలేజీలో ఒక సభ ఏర్పాటు చేశారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి విజయ్ వస్తాడు, అక్కడ ప్రసంగిస్తాడు. ఎందుకంటే తిరుచి ఈస్ట్లో గెలిపించినందుకు అక్కడ ప్రజలకి కృతజ్ఞతలు చెప్పడం కోసం. ఎందుకు 2 నియోజకవర్గాలు గెలిస్తే ఒక నియోజకవర్గాన్ని వదిలేయాలి కాబట్టి తిరుచి ఈస్ట్ను వదిలేస్తున్నాడు. ఆ సందర్భంగా ఈరోజు సభ ఏర్పాటు చేస్తే దానికి నిర్ణయం వచ్చేసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు అక్కడ టీవీకి నేతలు. ఆ టీవీకి నేతల్లో ప్రధానమైనటువంటి వారు డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రవిశంకర్, అలాగే టీవీకి నేత కృష్ణ. వీళ్ళిద్దరూ సభ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ విలేకరులు ఒక ప్రశ్న అడిగారు, మిమ్మల్ని విజయ్ ఇక్కడ పోటీకి నిలుపుతాడా తిరుచి ఈస్ట్లో అని కృష్ణని అడిగారు. ఆయన డిఎంకేలో మంత్రిగా పనిచేశాడు. అయితే ఈయన అడిగితే పక్కనే ఉన్నటువంటి రవిశంకరు, దయచేసి మీరేమనుకోవద్దు, మీరు విజయ్ అని అనకండి, సీఎం అనండి లేదా ముఖ్యమంత్రి అనండి, ప్లీజ్ సార్ ఏమనుకోకండి అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. అప్పుడు విలేకరులు ఏమన్నారు, మేము విజయ్ అనొచ్చు, ముఖ్యమంత్రి అనొచ్చు, కానీ మీరు మాత్రం విజయ్ అనకూడదు, అది మీరు పాటించాలి. మీరు ఎందుకంటే పార్టీలో ఉంటారు కాబట్టి మీరు ముఖ్యమంత్రి అనండి లేదా సీఎం అనండి, మేము మాత్రం విజయ్ అనొచ్చు. మేము విజయ్ అని అంటాము లేదా ముఖ్యమంత్రి అని అంటాము, సీఎం అని అంటాం, ఆ హక్కు మాకు ఉంది, మాకేం మీరు చెప్పొద్దు అన్న విధంగా విలేకరులు ఏమొచ్చేసి సమాధానం చెప్పారు. అది మ్యాటర్.